Echoes of vanished red, the Edomites' domain, buried in dust, yet the truth shall remain. From Petra stones to Seir's highland, the Bible speaks with a guiding hand. History, maps and ruins agree. God's word confirmed through archaeology. Mystery revealed with divine insight by King Chaitanya Saga shining bright. Echoes of vanished red. తండ్రి చనిపోతే వేరే దేశంలో ఎక్కడో ఉన్న యోధం, వేరే దేశంలో ఉన్నటువంటి చిన్న కుమారుడైన యాకోబు ఇద్దరు కలిసి తండ్రిని సమాధి చేయడానికి వచ్చారు. అది వాళ్ళ ప్రేమ. అన్నదమ్ములు స్టార్టింగ్లో కొట్టుకున్నారు కరెక్టే, చివరికి వచ్చేసరికి ఏమయ్యారు? కాంప్రమైజ్ అయ్యారు. మన ఇద్దరం అన్నదమ్ములు. ఎలా కాదన్నా, నేను ఎర్ర తోలోడినైనా నువ్వు బ్రౌన్ తోలోడివైనా మన ఇద్దరం ఎవరో అన్నదమ్ములు. తండ్రి చనిపోయినప్పుడు కూడా ఇద్దరు కలిసి వచ్చారు, ఇద్దరు కలిసి పాతి పెట్టారు. వాళ్ళ లాస్ట్ సీన్ ఏంటి? ఇద్దరు కలుసుకుని ఒకళ్ళొకళ్ళు ముద్దు పెట్టుకుని, తమ్ముడు బాగున్నావు కదా, ఒకప్పుడు పగుండే, ఒకప్పుడు చంపాలనుకున్నా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు, ఎక్కడ ఉంటావు అక్కడ గొప్పగా ఉండు అన్నా, మంచి సంపాదన నీ దగ్గర ఉంది కదా, ఇదిగో ఈ మందతో నువ్వు పోతున్నావే ఎక్కడికి ఎక్కడికి సేయూరు మన్యానికి, గొప్పగా ఉండన్నా, నీకేదైనా అవసరం వస్తే చెప్పు, నాకు కబురు పెట్టి నేను వస్తా. తమ్ముడు నీకేదైనా అవసరం వస్తే చెప్పు, ఇదిగో మన దగ్గర కత్తి ఫుల్, యుద్ధంలో మనమే టాపు, అవునా కదా, ఎంతమందిని కావాలో చెప్పు పంపిస్తానని చెప్పి ఇలా మాట్లాడుకున్నటువంటి అన్నదమ్ములైతే రోజులు గడిచిన తర్వాత, తరాలు గడిచిన తర్వాత వాళ్ళేమన్నారు? ఇశ్రాయేలీలే భూమి మీద ఉంచకూడదు, ప్రపంచ పటంలో ఉంచకూడదు, దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఓచకోత యుద్ధం చేస్తుంది వేరే దేశం, అయితే వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏమని? చంపండి 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 చంపండి, పగ పగ పగ, మా నాన్నను మోసం చేశారు, మా నాన్నను మోసం చేశారు. ఒకటే మాట. ఈ తురకోళ్ళు వచ్చి వాళ్ళు కూడా అంతే, మా నాన్నను మోసం చేశారు, మా నాన్నను మోసం చేశారు, అవునా కదా. ఇస్మాయిల్ సంతానం వచ్చి వాళ్ళు కూడా అంతే, మా నాన్నను మోసం చేశారు, మా నాన్నను మోసం చేశారు. ఇప్పుడున్న ముస్లిం సోదరులు కూడా మా నాన్ననే మోసం చేశారని ఆ రోజు స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా ప్రపంచ పటంలో జరుగుతుందా లేదా? అదే యుద్ధం, అదే పవర్, అదే దాంట్లో ఇశ్రాయేలు ప్రజలతో మానక చీల్చుకుంటా వెళ్తూ ఉంటే అప్పుడు దేవుడు రంగంలో దిగుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడండి? రంగంలో దిగిన తర్వాత నీకు ఇట్ట కాదు, ఇప్పుడు డైలాగ్ వర్షన్ నాది. ఇప్పుడు దాకా ఎవరు కొట్టారు డైలాగులు? మీరు కొట్టారు. ఇప్పుడు దేవుడు రంగంలో దిగి ఏమన్నాడంటే చెప్పుతో దంతా అంటున్నాడు. దేంతో దంతాడంటే కీర్తనలో 60వ అధ్యాయం 60వ కీర్తన అందరు బైబిల్ గ్రంథం తీయండి. 60వ కీర్తన 8వ వచనం. మోయాబు నేను కాళ్ళు కడుక్కును పళ్ళెము, ఏదోము మీద నా చెప్పు విసిరేస్తా. ఎవరు వేసేది? దేవుడు రంగంలో దిగాడు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది. రెచ్చిపోయినంతకాలం రెచ్చిపోయావు, పగనే నువ్వు రెచ్చిపోతే ఇప్పుడు ఏం స్టార్ట్ అవ్వాలి? ఏం స్టార్ట్ అవ్వాలా? కన్ను మర్ర కావాలను ప్రపంచంలో. ఇదిగో ఎవడో చెప్పుకోవాలి, ఎర్రటి భూమిలో ఎర్రటి తోలోడు జీవించాడంట ఒకప్పుడు. ఈరోజు వాళ్ళు లేరు భూమి మీద. నీ గురించి చెప్పుకోవాలంటే ఇదిగో చెప్పుతో దంతా. నేను దేంతో చెప్పాలి? అందరూ చెప్పాలి. దేంతో? దేవుడు రంగంలో దిగి కొడుతున్నాడు. ఏమని? చెప్పుతో కొడతా. ఏదో మీద నా చెప్పుని విసిరేస్తాను. ఏదో మీద ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాను? నా చెప్పుని విసిరేస్తా అన్నాడు. మరొక మాటను చదువుతాం. 83వ కీర్తన 4వ వచనం. అన్ని రాసుకోండి. 83వ కీర్తన 4వ వచనం. 83వ కీర్తన 4వ వచనం.
వారు ఇశ్రాయేలును వారు ఇశ్రాయేలీను పేరికను జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా ఉండకుండా వాళ్ళని సంహరిస్తాం, రండి రండి అని అన్నారు కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో, చెప్పుతో మొత్తం క్లీన్ స్వీప్. చెప్పునేస్తానంటే ఎప్పుడు అంటారండి చెప్పుని సురుతాని? ఎంత కోపం వస్తే అంటారు చెప్పుని సురుతాని? అవునా కదా? ఊరికినా అంటారా? మామూలు కాసేపు మాట్లాడినంత సేపు మాట్లాడతారు. పీక్స్లోకి వెళ్ళిందని కూడా కోపం, అప్పుడు వేస్తారు చెప్పు. అవునా కదా? తీసుకుని వేసి ఒక్కటి వేస్తే చెప్పుతో కొడితే అది ఎట్టుంటుంది? ఇప్పుడు దేవుడు డైలాగ్ ఏమని, ఏం చేస్తానో చెప్పండి, ఏం చేస్తానో? చెప్పుతో దంతా అన్నాడు. చెప్పుని విసిరేస్తున్నాడు. విసురితే ఏమన్నాడో తెలుసా? ఇదిగో వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి ఒకసారి జ్ఞాపకం చేద్దాం వద్దా? 137వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొను, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకొనుము. దానిని నాశనము చేయడి, సమూల ధ్వంసము చేయడని వారు చాటిరి కదా. వారు ఏం చేశారంట? చాటి చేశారు. ఏమని? యెరూషలేముని పక్క నుంచి ఎవరు బబులోనీయులు సంహరిస్తూ ఉంటే ఏమన్నారు? సమూలంగా నాశనం చేయండి, ఒక్కడు కూడా మిగలకూడదన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదోము దేశాన్ని సమూలం చేసే డ్యూటీ ఎవరు తీసుకున్నారండి? దేవుడు. మనుషులు వీక్ అయినప్పుడు దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? పీక్స్లో నుంచి వస్తాడు. అవునా కదా? దేవుడు ఎంట్రీ ఎలా ఉంటుందండి? ఎప్పుడు చూసినంతకాలం సైలెంట్గా చూస్తాడు, ఓర్చుకున్నంతకాలం ఓర్చుకుంటాడు. ఒక్కసారి దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి దిగాడు అనుకోండి, అది మనిషి అయినా సరే, ఎవరైనా సరే, జాతి అయినా సరే, ఎవరైనా సరే. నిన్నగాక మొన్న చూసాం మనం హాలీవుడ్ స్టూడియో. అవునా కదా? ప్రపంచంలో గొప్ప గొప్ప సినిమాలు తీసింది ఎవరో? హాలీవుడ్ స్టూడియోస్, కాలిఫోర్నియా. అవునా కదా? హాలీవుడ్లో వాళ్ళు ఒక్కొక్క యాక్టర్ 800 కోట్లు 1000 కోట్లు తీసుకుంటారు సినిమాకి. ఎన్ని కోట్లు? 800 కోట్లు 1000 కోట్లు సినిమాకి. అక్కడ పనిచేసే ప్రతి వాళ్ళు టాప్ రెమ్యూనరేషన్. అలాంటి డబ్బులు తీసుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఎక్కువయ్యారంట? నేను సెలబ్రిటీనే, నాకు ఫ్యాన్ ఫాలోయింగ్, లక్షల మంది ఫాలోవర్స్, కోట్ల మంది ఫాలోవర్స్ అని చెప్పి ఎగిరి నో గాడ్ అంట. దేవుడితో పనే ఉందన్నారు. అంటే ఏమైంది? ఇప్పుడు 1,00,00,000 కోట్లు ఓచ కోత. ఇది శాంపిల్ అంతే. ఏదోముతో పోలిస్తే ఈ శాంపిల్ అంతే. ఇది శాంపిల్. చెప్పిసుడుతా అన్నాడు, ఇసిరాడు. ఇక్కడేం చేశాడు? అగ్నేస్తున్నాడు, వేసాడు. ప్రపంచం చూసి ఈరోజు లైవ్లో చూసి ఏమన్నారు? ఇది దేవుడి దెబ్బంటే. నీ ఏ డైలాగులైనా కొట్టుకో, అది ఎంతవరకు? నీ వరకు నువ్వు కొట్టుకో, నీ మీసాలు నువ్వు తిప్పుకో, నీ తోట నువ్వు కొట్టుకో. అది పోయి దేవుడి దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు డైలాగులు కొడతావు? అవునా కదా? సన్హెరీబ్ అనేవాడు వచ్చి డైలాగ్ ఏం కొడుతున్నాడండి? ఆ దేశం పోయిన వాళ్ళ దేవుడిని చూసా, ఆయన తిక్కలోడు. ఈ దేశం పోయి ఈ దేవుడిని చూసే చేతగానోడు. ఆ దేశం పోయి ఆ దేవుడిని చూసే చీర కట్టుకుంటాడు. ఆ దేశం పోయిన ఆ రాజును చూశాను జాకెట్లు వేసుకుంటాడు. ఈ పొడు నేను వేసుకున్నాను భరతనాట్యం చేస్తారు. ఈ దేశం పోయి ఆ రాజును చూశాను, వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్. ఇప్పుడు మీ దేశానికి వచ్చా, యెరూషలేముకి వచ్చా, మీ దేవుడి గురించి డైలాగులు కొడుతున్నా. ఏడీ నీ దేవుడు అన్నాడు. ఏమన్నాడండి? ఏడే నీ దేవుడు. ఇదిగో రేపు ఒక్క రోజు కనుక గడిస్తే ఇది మొత్తం యెరూషలేము మొత్తం ఆ దేశానికి చేసినట్టుగా, ఈ దేశానికి చేసినట్టుగానే, ఆ పట్టణానికి చేసినట్టుగానే నీ పట్టణం కూలిపోద్ది అనేసరికి ఏమైందంట? ఈరోజు మనం ఫస్ట్ ఎత్తుకున్న మాట, ఒక్క రాత్రి దేవుడు ఒక్క దూతను పంపించి ఎంతమందిని? 1,85,000 ఓచ కోతకు వస్తే ఈ రోజు కూడా ప్రపంచం దాని గురించి మాట్లాడుతుంది. ఎవరంట రంగంలో దిగింది? 1,85,000 శవాలను ఒకసారి ఊహించుకోండి. 2 శవాలు ఉంటేనే తట్టుకోలేరు. అవునా కాదా? 10 మంది చచ్చిపోయాడు పెడితే ఎట్లుంటుంది సీను? అలాంటిది 100 మంది చచ్చిపోయారు అనుకోండి, చూస్తా కన్ను కూడా చూడలేము మనం. అలాంటిది 1000 శవాలు ఉంటే ఎలా ఉంటుంది? పోనీ 1,00,000 శవాలు ఉంటే ఎలా ఉంటుంది? ఓ కొవ్వూరు కూడా సరిపోయిద్దండి. ఇన్ని శవాలు అక్కడ పడిపోయిన తర్వాత, విచ్చలవిడిగా పడిపోయిన తర్వాత ఆ శవాలను చూస్తా రాజు ఎక్కడ కూర్చుని రాత్రి కొట్టిన డైలాగుని తలుచుకుంటా ఉంటే, ఏడీ నీ దేవుడు ఎక్కడికి పోయాడు అని చెప్పి అన్న డైలాగులు ఏమైనా ఇప్పుడు? ఏమైనా? శవాలను చూస్తూ ఉంటే భయపడిపోయాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకున్నాడు, ఇదిగో ఏం జరిగిందో తెలీదు, 1,85,000 మంది నా సైన్యం చచ్చిపోయారు అన్నాడు. ఆలోపు కొడుకు వచ్చాడు, పసక్కన ఒక పొడుగు పొడిచాడు. ఎవరండి పొడిచింది? సొంత కొడుకే. ఒక్క పొడుగుతో ఆయన చాప్టర్ క్లోజ్. రంగంలో దిగింది ఎవరు? చెప్పండి, రంగంలో దిగింది ఎవరు? ఎందుకు దిగాడు?
ఎందుకనంటే నోటి దోల క్యాండిడేట్ని దేవుడే నోటి దోల తెరుస్తాడు. అవునా కాదా? ఎవరండి? దేవుడే రంగంలో దిగుతాడు. దేవుడే ఎవరికి ఏది కావాలో అది చేస్తాడు. అవునా కాదా? అందుకే దేవుడి దగ్గర కాదు డైలాగులు ఎక్కడ? ఇంటి దగ్గర కొట్టుకో. ఇంట్లో ఒకళ్ళు ఉంటారు తేరగా, ఎవరండి? వాళ్ళ ఆవిడే. మీ ఆవిడ ముందు ఎన్నైనా డైలాగులు కొట్టుకో, సరిపోద్ది. నేనంతా నేనంత నాది ఇది అని చెప్పి ఏదైనా చెప్పుకో. ఎక్కడికి రాకూడదు ఆ డైలాగులు? దేవుడి దగ్గరికి రాకూడదు. అవునా కదా? కొడితే ఏమైంది? ఇలాంటిది చరిత్రలో రిపీట్. ఆ రోజు ఏదేముకు జరిగింది, ఆ రోజు సొదొమ గొమొర్రాకు జరిగింది. ఈ రోజు లేటెస్ట్గా కాలిఫోర్నియా అమెరికా దేశంలో కారు సిచ్చు వైల్డ్ ఫైర్. ఎక్కడి నుంచి వచ్చింది ఫైర్? దేవుడు రంగంలో దిగాడు, ఫైర్ వచ్చింది, ఎత్తిపడేశారు. అవునా కదా? కాబట్టి ఇప్పుడు ఏదేములో జరుగుతుంది. ఏమని? వాళ్ళు కొట్టిన డైలాగులకి దేవుడు ఏమన్నాడో చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం. మంచి రెఫరెన్స్ అండి, వండర్ఫుల్గా ఉంటుంది. చదువుతున్నప్పుడే మనకు పౌరుషం రావాలి. ఎహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం తీసారండి. 25వ అధ్యాయం 12వ వచనం. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏమని? ఏదోమీయులు యూదా వారి మీద పగ తీర్చుకొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరు గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమగా. పగ తీర్చుకోవటంలో దోషులయ్యారు. ఇప్పుడు పగ తీర్చుకోవటం అంటే ఎలా ఉంటుందండి? ఏదో చిన్న ఓ దెబ్బేసి వదిలితే ఓకే. అలా కాకుండా చంపినోడ్నే చంపి ఇలాంటి పగ తీర్చుకోవటంలో దోషులైతే ఇక్కడ నెక్స్ట్ డైలాగ్ ఎవరిదే? దేవుడిది. ఏమంటున్నాడో చదవండి. నెక్స్ట్ వచ్చిన చదవండి. ఏదోము మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో నుండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును. తేమాను పట్టణము మొదలుకొని నేను దాన్ని పాడు చేయుదును. దాదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. నా జనులైన ఇశ్రాయేలు చేత ఏదోము వారి మీద నా పగ తీర్చుకొందును. పగ తీర్చుకోవటంలో రంగంలో దిగాడు ఎవరో? దేవుడు. కొట్టండి చప్పట్లో. రంగంలో దిగింది ఎవరండి? దేవుడు అంటాడు, ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళకు ఒకే ఒక్క మాట చెప్పే, వద్దురా బాబు, వాళ్ళకు కూడా ఇచ్చింది నేనే. వాళ్ళ జోలికి పోవద్దంటే సైలెంట్కి వెళ్ళిపోయారు. అవునా కదా? అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని పొద్దాక కొట్టి మానక చిరుస్తా ఉంటే దేవుడు రంగంలో దిగామన్నాడు, ఇక పగ తీర్చుకునేది నేను. ఏం చేస్తాను? అసలు మనుషులే కానీ పశువులే కానీ కంటికి కనపడకుండా ఏం చేస్తానంట? ఒక ఎర్రటి సేయూరు మన్యం మొత్తాన్ని ఏం చేస్తానో తగలబెట్టేస్తా, కూలుస్తా, రక్తంతో కాలుస్తా, కొవ్వుతో నింపుతా, కత్తులన్నీ కొవ్వుతో నిండాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసి మన బుక్ దగ్గరికి వద్దాం. మన బుక్ ఎక్కడ ఆగిందండి? విద్యార్థులు ఎక్కడ దిగారో ఒక ప్రాంతంలో దిగారు. దిగిన తర్వాత ఏం చూసారు వాళ్ళు? ఇలా చూస్తూ ఉంటే మంచి సిటీ కల్చర్లో నీళ్ళు కనపడతాయి. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు ఆ ఇళ్ళలో ఎవరున్నారండి? ఏదోము రాజు, ఏదోము వర్తకులు, ఏదోము జ్ఞానం. అక్కడ ఏం కనిపించినాయి? రాయటానికి ఏం కనపడి? స్క్రోల్స్ కనపడి, చర్మపు చుట్టలు. అవునా కదా? ఈ చర్మపు చుట్టల్లో మహా గొప్ప జ్ఞానాన్ని రాసింది ఎవరు? చెప్పండి, ఎవరు? ఏదోమీయులు. వీళ్ళు ఎక్కడ కనిపించారు మనకి? యోబు గారు బాగా అన్నప్పుడు యోబు గారి దగ్గరికి వచ్చిన జ్ఞానం, ప్రపంచంలో గొప్ప జ్ఞానాన్ని చెప్పారు. భూమిని శూన్యంలో వేలాడదీసిన సంగతి సైంటిస్టులు మొన్న చెప్పారు. ఎవరో న్యూటన్ అనే క్యాండిడేట్ ఒక 300-400 సంవత్సరాల క్రితం బచ్చాగాడు. అవునా కదా? ఎవరితో పోలిస్తే? ఏదోమీయులతో పోలిస్తే వాళ్ళందరూ పిల్లలు, చిన్న పిల్లలు. అవునా? గోళీకాయలు ఆడుకునే పిల్లలు. మరి ఏదోమీయులు ఆ రోజుల్లోనే చెప్పారు, సప్తరిషి నక్షత్ర మండలములారా మొత్తం కలిపి దేవుడే నడిపిస్తున్నాడు. వీటిని ఆకాశం మొత్తాన్ని స్ట్రెచ్ చేసి ఎక్స్పాండ్ చేసి మొత్తం సకాలంలో నడిపిస్తుంది దేవుడే. ఇదిగో గాలికి ఇంత బరువు ఉండాలని చెప్పి నియమించింది దేవుడే అని చెప్పి ఎవరు చెప్పింది? ఏదోమీయులు చెప్పారు. అది వాళ్ళ గొప్పతనం. ఇలాంటి గొప్ప సంగతులు రాసినటువంటి అవి మనకేం చేస్తున్నాయి? ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఆ ఎర్రటి ప్రాంతంలో చుట్టలు కనిపిస్తున్నాయి, పెన్నులు కనపడుతున్నాయి, ఇంకు కనపడుతుంది. కానీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? లేరు. ఎందుకని ఒకే ఒకటి పగనే కొత్త కోణాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. పగ నేర్చుకోకముందు బాగానే ఉన్నారు, గొప్పగా ఉన్నారు. కష్టపడుకున్నాను, వాళ్ళ దగ్గరికి బంగారం వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ జ్ఞానాన్ని ఎత్తేస్తా, నీ డబ్బును ఎత్తేస్తా, మొత్తం చూసినోడు ఏమనుకోవాలి తెలుసా? అరే
ఒకప్పుడు ఇక్కడ గొప్ప జనం ఉండేవాళ్ళే, ఈరోజు ఏమైపోయారు? బూడిదైపోయారు, కాలిపోయారు, మాడిపోయారు, మసి అయిపోయారు. అవునా కదా? ఇదేంటి అని చెప్పి అసలే అది వర్తక రూపం. మీకు ముందే చెప్పాను. అదేం రూట్ అండి? అది ట్రేడ్ రూట్. వ్యాపారస్తులందరూ నడిచే రూటు. ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు మొన్నటిదాకా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉండాలి, ఆ బిల్డింగ్లో గ్యాంగ్ ఉండాలి. ఇరేరు వాళ్ళు ఉన్నారా? ఎట్లా మారిపోయారు? బూడిద, మాంసపు ముద్దలు కైమా కొట్టేసిన తర్వాత ఎలా ఉంటుంది అలాంటిది. రాబందులు వచ్చి, పశువులు వచ్చి, ఆ కోళ్ళు వచ్చి, ఈ కోళ్ళు వచ్చి వాటిని తింటా ఉంటే, చూస్తూ ఉంటే, ఆ దారిలో నడుస్తున్నంతసేపు రక్తపు కంపు కొట్టే ఒక స్టేజ్ని వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇశ్రాయేలుకి అలాంటి స్టేజ్ తెద్దామనుకున్నారు. ఆల్రెడీ ఊచకోత కోసారు. కొట్టారా లేదా? చంపారా లేదా? చంపి వెలిసిపోతే దేవుడు రంగంలో దిగిన తర్వాత ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఎత్తి పడేస్తా. ఎవరిని ఎత్తేసేది? ఎదోమును ఎత్తేస్తాడు. దేవుడు రంగంలో దిగాడు. రంగంలో దిగి ఏం చేశాడు? రంగంలో దిగేశాడు. ఇప్పుడు ఒక మంచి సెన్సేషనల్ మాటను చదువుదాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని అంటే ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? కొట్టండి చప్పట్లో. దేవుడు అన్నాడు. అనిన తర్వాత మనం ఇందాక ఎక్కడ చదివండి? ఏహెచ్కేలో చేస్తా అన్నాడు. మలాకీ గ్రంథానికి వచ్చేసరికి ఏమన్నాడు? అయిపోయింది, సమూల డిస్ట్రక్షన్. అవునా కదా? అంటే మధ్యలో ఎలా జరిగింది అది? ఆ మిస్టరీని మనం మన బుక్లో డీల్ చేస్తాం. ఇది తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? మళ్ళీ మనం చరిత్రలోకి పోవాలి. ఎక్కడికి పోవాలి? చరిత్రలోకి పోవాలి. ఒక ప్రవచనాన్ని దేవుడు చెప్పాడు, నెరవేరింది. ఎప్పుడు నెరవేరింది? అంతేనా కదా? ఈరోజు బైబిల్లో చాలా అపార్థాలు ఎందుకు వస్తాయంటే, ప్రవచనాలు చదివిన తర్వాత వాళ్ళకి అర్థం కాదు ఎప్పుడో నెరవేరిందని. వాళ్ళు ఏం చదువుతారంటే ఫ్యూచర్ టెన్స్లో చదువుతారు. భవిష్యత్తులో ఇట్లా చేస్తున్నాడు కదా అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి 2వ రాకడే కనెక్షన్ పెడతారు. అందుకే బైబిల్లో చాలామందికి చాలా సంగతులు అర్థం కావు. ఎందుకని? ఒక దగ్గర స్టార్ట్ అయింది, ఒక దగ్గర ఎండ్ అయింది. మలాకీ గ్రంథానికి వచ్చేసరికి ఇదిగో నక్కలు తిరిగే భూమి కదా నేను మార్చేశాను అన్నాడు. మార్చేశాను అంటే ఏదోము ఖాళీ అయిపోయిందా? అయిపోయింది. ఏదోములో ఊచకోత జరిగిందా? జరిగింది. ఏదోములో డిస్ట్రక్షన్ జరిగిందా? జరిగింది. కత్తితో నరుకుతాను నరికేశాడు. ఎలాంటి నరుకుడో తెలుసా? ఒక పవర్ఫుల్ సామ్రాజ్యం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన కూడా నెబుకద్నెజరే. నెబుకద్నెజర్ అంటే ఏం గుర్తుకు రావాలి? యెరూషలేమును డిస్ట్రక్షన్ చేశాడే, యెరూషలేము మందిరం మొత్తాన్ని నాశనం చేశాడే, అదే నెబుకద్నెజరు డిస్ట్రక్షన్ చేసే టైంలో ఆయనకి సపోర్ట్ చేసింది ఎవరో? ఎదోమీలే. వాళ్ళే వచ్చారు. ఇదిగో దొరికి ఇడి మిగిలాడు, వాడు మిగిలాడు, వీడి మిగిలాడు అని చెప్పి వాళ్ళందరూ ఊచకోత కోసారుగా. ఆ ఊచకోత కోసిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసండి? అప్పుడు అన్నాడు, ఇదిగో ఒకడు పైన ఉంటాడు. ఎక్కడ ఉంటాడో వాడు ఎక్కడ ఉంటాడో? ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం నుంచి చదువుదామండి. అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడు అయ్యుండి కొండ సందులలో నివసించువాడా? ఎవరండి కొండ సందులో నివసించేది? చెప్పాలి, అందరు చెప్పాలి. ఎవరో? కొండ సందులలో నివసించువాడా. కొండ సందులు అంటే అక్కడికి రావాలన్నా ప్లేస్ దొరకదు. ఇలాంటి సన్న సందుల నుంచి ఎంతమంది వస్తారు చెప్పండి? పైకి రావాలన్నా రాలేరు. అందుకే దేవుడు అంటున్నాడు ఏమని? కొండ సందులలో నివసించువాడా, నిన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకున్నావు కదా. నీ హృదయము గర్వము చేత నీవు మోసపోతుంది. నువ్వేమనుకున్నావు? పైన ఎక్కడో ఉన్నాను, నా దగ్గరికి ఎవడు రాడు అనుకున్నావు లేదా? నువ్వు మోసపోయావు. నువ్వు పిచ్చోడు. ఎందుకని? నీ తెలివితేటలతో నువ్వు ఆలోచన చేసావు. సన్న సందులోంచి ఎవడొస్తాడు? వచ్చేలోపు ఓచకొత్త కోసేద్దామని అనుకున్నావు. నెక్స్ట్ వచ్చిన పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దానికి కట్టినను ఆ చెట్టు నుండి నేను నిన్ను కింద పడివేతును. ఇది ఎవరి వాకు? యెహోవా వాకు. ఇదిగో అక్కడెక్కడో పైన ఎక్కడో కట్టావు, పర్వతాల మీద ఇల్లు. అవునా కదా? నక్షత్రాలకు పైన వెళ్దామని ఒక ఆలోచన ఉన్నావు, టాప్లో ఉండాలనుకున్నావు. ఇప్పుడు ఏమైంది? అక్కడి నుంచి కిందకు తోసేసే డ్యూటీ ఎవరిదే? దేవుడిది. ఇది యెహోవా వాకు. ఇదిగో ఇది నా డైలాగ్. ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. నెక్స్ట్
చోరులే గాని రాత్రి కన్నం వేయవారే గాని నీ మీదకు వచ్చిన తమకు కావలసినంత మట్టుకు దోచుకుందరు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన పరుగు ఏరుకుని వారు కొంత నిందురు కదా. నిన్ను చూడగా నీ బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఇప్పుడు 6వ వచనం నేను చదువుతానేనండి. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడు. సంపద ఏముందండి వాళ్ళ దగ్గర? బంగారం, బోళము, సాంబ్రాణి, ఇంకా ఇంకా మైనింగ్, కత్తులు, మైనింగ్, మెటల్స్, అవునా కదా. ఇలాంటి వాటితో ఫుల్ సంపద ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఏమైపోతారంట? ధనమంతయు పట్టబడును. 6వ వచనం. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడు, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును, దాచిపడిన ధనమంతయు పట్టబడు. 8వ వచనం. ఆ దినమందు ఏశావు పర్వతములో వివేచన లేకపోవునట్లు ఏదేములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదెవరి వాక్కు? ఇదెవరి వాక్కు? యెహోవా వాక్కు. ఆఖరి మాట 9వ వచనం. తేమాను నీ బలాఢ్యులు విస్మయం పొందుదురు, అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నిర్మూలమగుదురు. ఎవరి మాట? ఎవరి మాట అంటే ఉపజ్ఞా గ్రంథంలో చెప్పిన మాట. మలాకీ గ్రంథం వచ్చేసరికి నెరవేరిందా? నెరవేరిద్దా? నెరవేరింది. ఎలా నెరవేరింది? క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో ఎవరైతే హెల్ప్ చేశారో అదే నెబుకద్నెజర్ సైన్యం ఏమనుకున్నారో తెలుసా? అక్కడెక్కడో ఆకాశం అంత ఉంటాడంటే ఒకడు, వాడి సంగతి ఒకసారి చూద్దాం అనుకున్నాను. ఎవరి సంగతే? ఆకాశం అంత ఎత్తులో ఉంటాడంట. పక్షిరాజు గూడు కట్టుకున్నట్టు కట్టుకుంటాడంట. వాడు ఒకప్పుడు మనకి హెల్ప్ చేశాడు అంటే వాడు దొంగ, అవునా కాదా? ఒక దొంగ ఇంకో దొంగ హెల్ప్ చేశాడు అనుకోండి, ఫస్ట్ బాగానే ఉంటాడు, కానీ తర్వాత ఏమంటాడు? ఈడు దొంగే, ఎప్పటికైనా మనకి ఇటు వల్ల ప్రమాదం కాబట్టి ఏం చేయాలి? వాడిని పొడిసి పడేస్తారు. దొంగతనం అయిపోయేదాకా ఆయన ఉంచేది. ఇద్దరు దొంగలు పోయారు అనుకోండి, అనామక దొంగలు, ఆయన ఒక దొంగ నేను ఒక దొంగ అనుకోండి కాసేపు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఫ్రెండ్స్ అయితే ముందు నుంచి ఇబ్బంది లేదు. తెలియని దొంగలు పోయారు అనుకోండి, నేనేం చేస్తాను? ముందు ఆయన వాడుకుని 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 ఇది ఈయన కూడా తెలిసి ఈయనకి ఎందుకు వాటేవాళ్ళని చెప్పి ఏం చేస్తాను? కసిక్కుని పొడి చేస్తాను. సోలోగా నేనే పోతా. లేదనుకోండి మళ్ళీ ఆయన తర్వాత బ్లాక్మెయిల్ చేస్తున్నాను, అవునా కదా? ఆ రోజు మనం వాడి తెచ్చాము, అదేమైంది ఇదేమైందని. అందుకే మాటలు జరిగేది. అనంతపురంలో ఒక చిన్న సీన్ చెప్పి మనం ముందుకెళ్దాం. అనంతపురంలో అక్కడే అసలు అంతకుముందు కృష్ణదేవరాయలు వాళ్ళు పరిపాలించేవాడు. ఆయనకి ఒక డిపార్ట్మెంట్లో పనిచేసేనికి కింద నుంచి లంకి బిందు దొరికింది. దగ్గరగా 5-6 కోట్లు విలువైన సామాన్ దొరికిన తర్వాత ఆయన ఏం చేశాడంటే వాళ్ళ భార్యతో చెప్పకుండా సెకండ్ సెటప్తో చెప్పాడు. ఆయన ఎవరితో అండి? ఇవన్నీ ఏబిఎన్ ఛానల్లో కూడా వచ్చినాయి, మీరు చూడండి, తర్వాత కొడితే వచ్చేస్తుంది మీకు. సెకండ్ సెటప్తో చెబితే ఆమె ఏం చేసిందంటే ఇదంతా నీకేం వాటా ముందు బాగా మాట్లాడుకున్నారు. తర్వాత ఏమైందంటే ఆ సెకండ్ సెటప్ ఆమె సెకండ్ సెటప్తో చెప్పుకుంది. అర్థమైందండి? ఆమె ఏం చేసింది? ఆమె సెకండ్ సెటప్తో చేస్తే వాళ్ళిద్దరు కలిసి ఈయన బ్లాక్మెయిల్ చేశారు. ఈయన ఏమన్నాడంటే నువ్వేం చేసుకుంటో చేసుకోబోయి ఈయన అన్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి పోయారు. ఇదిగోండి లంకి బిందు దొరికింది, 4 కోట్ల విలువైన ఐటమ్స్ ఉండి అని చెబితే వాళ్ళు వచ్చారు. ప్లేస్ కూడా తెలుసు ఆమెకి. డైరెక్ట్గా ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళింది, తవ్వారు, బయటికి లాగారు, సీజ్ చేసి పడేశారు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు దొరికింది 4 కోట్లు కాదు 2 కోట్లు అని చెప్పారు పోలీసులు. అంటే ఏం చేశారు? దాన్ని ఎత్తుకుపోయారు వాళ్ళు. అర్థమవుతుందండి? ఇదంతా ఎందుకు జరిగింది? ఇప్పుడు ఒకవేళ తెలివిగలవాడైతే ఏం చేయాలా? సెకండ్ సెటప్ని ఏం చేయాలండి? బ్లాక్మెయిల్ చేసేవాళ్ళని ఎత్తిపడేయాల, అవునా కాదా? అది సూత్రం, అవునా కాదా? ఇప్పుడు చెప్పకపోయేసరికి ఏమైంది? ఉన్నది పోయా, ఉంచుకున్నది కూడా వెళ్ళిపోయా, అవునా కాదా? పోయి జైల్లో ఉన్నాడు ఆయన. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇప్పుడు బబులోను వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? వీళ్ళు దొంగలో ఎవరో ఏదో కమాన్ పోదాం పదండి అన్నారు. కొండ సందుల్లో నివసించే వాళ్ళకి పైకి వెళ్ళి లాగి కోత కోసి నరికితే ఎలా జరిగిందో తెలుసండి? వాళ్ళ కొవ్వు ఉంటుంది, కొవ్వు వాసన వచ్చిందంట. మట్టి కొవ్వు కలిసి ఆ కొవ్వు కనుక మట్టిలో కరిగితే కరగకుండా అలాగే ఉంటుందిగా. అది వాసన కొడతా ఉంటే నూనెగా ఉంటే అటు పోయిన వర్తకులందరూ దాని గురించి హాట్ టాపిక్. ఏమని? అరే ఇక్కడ గొప్ప జనం ఉండేవాళ్ళే, ఎర్రటి జనం ఉండేవాళ్ళే, ఎర్రతోలోడు ఉండేవాడు. ఏడి ఎర్రతోలోడు అంటే ఉన్నారా? లేరు, మొత్తం కొలాప్స్. ఇప్పుడు ట్విస్ట్ ఇస్తానేనండి. అందరు పోయారా కొందరు పోయారా? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం.
మలాకి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. మనము నాశనమైతిమి, పాడైన స్థలములను మరలా కట్టుదము రండని ఎదోమీలో అనుకొందురు. అంటే ఉన్నారా పోయారా? అది ట్విస్ట్. ఎదోమీలు పోయారా ఉన్నారా? ఉన్నారా పోయారా? మరి ఇప్పుడు ఓచకోత జరిగిన దాంట్లో పోయింది ఎవరో? ఓచకోత జరిగితే అందులో ఒక 80% మంది వెళ్ళిపోయారు. ఈ 80% మంది వెళ్ళిపోగా 20% ఎర్రతోళ్ళు ఉన్నారు. ఎవరండి? 20% ఎర్రతోళ్ళు ఉన్నారు. ఈ 20% ఎర్రతోళ్ళు ఏమన్నారు తెలుసా? మన పవర్ మళ్ళీ మనం తెచ్చుకుందాం, మళ్ళీ వెళ్దాం పైకి, మళ్ళీ కొండల మీద కడదాం, మళ్ళీ మన దగ్గర ఏమండి సంపద ఉంది, పోర్ట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అవునా కదా, మైనింగ్ ఉంది, మన దగ్గర అన్ని మెటల్స్ ఉన్నాయి, మళ్ళీ కత్తులు తయారు చేద్దాం, కమాన్ రండి అని చెప్పి అనుకుంటా ఉంటే నీ వల్ల తేలదు. దేవుడు డైలాగ్ ఏంటి? సంపూర్ణంగా ఎత్తేస్తున్నాడు అన్నాడా లేదా? మరి సంపూర్ణంగా పోయారు ఇక్కడ అంటే ప్రవచనం పూర్తిగా నెరవేరిందా లేదా? అవలా. మరి ఫినిషింగ్ టచ్ ఎక్కడ? బైబిల్ చదివేటప్పుడు ఫినిషింగ్ టచ్ ఎక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. అది కనుక తెలియకపోతే బైబిలే అర్థం కాదు. ఇప్పుడు మనం చదివినప్పుడు మలాకి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవగానే దేవుడు ఫినిషింగ్ ఇచ్చేసాడు అనుకున్నాం. కానీ ఫినిషింగ్ ఇచ్చాడా? ఫినిషింగ్ జరగాలి. అక్కడ ఏమైంది? ఏదోము, సేయీరు, మన్యం మీద ఉన్నటువంటి ఒక దేశం, ఏదోము అనే దేశం అక్కడ నుంచే కొలాప్స్ అయిపోయింది. అక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చి పడ్డారు వాళ్ళు? భూమి మీద కింద పడ్డారు లేదా? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో లాస్ట్ పేజీకి రండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో మ్యాప్లు ఉంటాయి చూడండి. బైబిల్ గ్రంథంలో మ్యాప్లు ఉంటాయి చూడండి. చూసారండి? బైబిల్ గ్రంథంలో మ్యాప్లు ఉంటాయి. ఐక్య ఇశ్రాయేలు రాజ్యం అని ఒకటి ఉంటుంది. ఐక్య ఇశ్రాయేలు రాజ్యం అని ఒక ప్లేస్ ఉంటుంది చూడండి. లేదంటే కొత్త నిబంధన కాలంలో పాలస్తీనా మ్యాపులు. బైబిల్ ఆఖరి పేజీలో మ్యాపుల్లో కొత్త నిబంధన కాలంలో పాలస్తీనా కనపడిందా లేదా? అందులో ఇదూమయ అనేది కనపడిందా? ఇదూమయ కనపడిందా లేదా? అలాగే ఐక్య ఇశ్రాయేలు రాజ్యంలో ఏదోము అనేది ఉంటుంది చూడండి. ఏదోము వేరు, ఇదూమయ వేరు. ఏదోము అంటేది సేయీరు మన్యములో కొండల మీద జీవించినటువంటి ఎర్రని సామ్రాజ్యం. ఆ ఎర్రని సామ్రాజ్యం క్రీస్తుకు పూర్వం 550వ సంవత్సరం, అందరు రాసుకోండి. క్రీస్తుకు పూర్వం 550వ సంవత్సరంలో ఎవరి ద్వారా? నెబుకద్నెజర్ వాళ్ళ టైంలో ఏమైంది? అది కూల్చబడిపోయింది. అది కొలాప్స్ అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భూమి కిందకు వచ్చి, అంటే కొండ కిందకు వచ్చి, ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదూమయ. ఈ ఇదూమయ అనే ప్రాంతంలో కొంతమంది నెబాతీయులను కలుపుకున్నారు. నెబాతీయులు అంటే ఎవరు? నెబాతీయులు అంటే ఎవరు? ఇష్మాయేలు మొదటి కొడుకు అంటే అరేబీయులు. ఈ అరేబీయులు అంటే వీనికి బంధువులా కదా. ఆ బంధువులు కలుపుకుని ఇదూమయ అనే ప్రాంతంలో జీవించారు. ఎవరి కాలంలో? యేసుక్రీస్తు కాలంలో ఇదూమయ కనపడింది. యేసుక్రీస్తు కాలంలో ఏదోము కనపడదు. ఏదోము ఎక్కడుంది? కొండల మీద, సేయీరు మన్యం. ఇదూమయ ఎక్కడుంది? ల్యాండ్ మీద. ఇదూమయ అనే ప్రాంతంలో ఎవరున్నారు? శేషించిన 20% ఎర్రతోళ్ళు ఉన్నారు. ఈ ఎర్రతోళ్ళ నుంచి ఒకడు వచ్చాడు రాజుగా. ఆయన పేరేం పేరో తెలుసా? హేరోద్ ది గ్రేట్. హేరోద్ రాజు ఎవరో చెప్పండి. హేరోద్ రాజు ఎవరో? అందరు చెప్పాలి. హేరోద్ రాజు ఎవరో? ఇదూమయుడు, ఎర్రతోలోడు. శేషించినటువంటిదిగో ఎర్రతోలు జనం ఉండారే, ఎర్ర జుట్టు జనం ఉండారే, ఎర్రని జనపదంలోంచి జనం ఉండారే. ఆ ఎర్రని జనపదంలోంచి వచ్చినటువంటి రాజు ఎవరో? హేరోదు రాజు. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రవచనం మరి నెరవేరలేదా? మొత్తం ఎత్తేస్తున్నాడు. ఉన్నాడా లేడా? అంటే నెరవేరలేదా? నెరవేరలేదు కదా. ఉన్నాడుగా. ఎర్రటోడే ఉండకూడదు అన్నాడు అసలు. కానీ ఎర్రటోడు ఉన్నాడు. అది కూడా ఎలా ఉన్నాడు? రాజుగా ఉండి యేసుక్రీస్తుకే రాజుగా ఉన్నాడు. హేరోద్ ది గ్రేట్. అవునా కదా? ఇప్పుడు బైబిల్ ప్రవచనం నెరవేరాలంటే ఇప్పుడు ఏమవ్వాలి? ఈడు కూడా ఎగిరిపోవాలి. ఎగిరితేనే దేవుడు చెప్పినట్టుగా జరిగినట్టు. అందుకే దాన్ని కూడా దేవుడు ఒక స్పాట్ పెట్టాడు. ఆ స్పాట్ ఏంటో తెలుసండి? క్రీస్తు శకం 70వ సంవత్సరం. ఎంత? క్రీస్తు శకం 70వ సంవత్సరం. ఇదే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని కాల్చిపడేశారు. ఇదే యెరూషలేము వినాశనం.
యెరూషలేములో ఉన్న ప్రతి వాళ్ళని ఊచకోతకు వస్తే ప్రపంచం మొత్తం యెరూషలేములో ఉన్న జనం పారిపోయారు. ఇశ్రాయేల్ అనే దేశం ఆ రోజు నుంచి లేదు. ఉందండి, ఇశ్రాయేలీ దేశం లేదు. ఇదే టైంలో ఏమైందంటే దేవుడు చెప్పినట్టుగా జరగాలి కాబట్టి ఇదుమయులలో శేషించిన వారిని ఊచకోత కోసి ప్రపంచంలో ఎర్రతోలు అనేవాడే లేకుండా సమూహాల డిస్ట్రక్షన్. కొట్టండి చప్పట్లో. అది దేవుడు టేకింగ్. దేవుడు ఒక మాట అన్నాడంటే ఏం చేస్తాడో, ఎత్తేస్తానంటే ఎత్తేస్తాడు. ఎర్రటోడు ఉండకూడదంటే ఎర్రటోడు ఉండడు. ఈరోజు ఉన్నారా భూమి మీద ఎర్రటోళ్ళు? ఉన్నారా? లేరు. ఏమైపోయారండి వాళ్ళు? గర్వం, పగ పెట్టుకుని ఇదిగో నా జోలికి ఎవడు వస్తాడని చెప్పి గర్వించినందుకు, నా దగ్గర జ్ఞానం ఉంది, డబ్బు ఉందని చెప్పి గర్వించినందుకు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఏం చేశాడో కొడితే ఒక సామ్రాజ్యం కనుమరుగైపోయింది. జాతి కనుమరుగైపోయింది. అయిందా లేదా? ఇప్పుడు మళ్ళీ మనం బుక్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం మనం? ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పి ఈ సీన్లన్నీ అన్న తర్వాత అప్పుడు జనాలకి ఎలా ఉంటుందండి మైండ్? ఎవరితో పెట్టుకోకూడదు? దేవుడితో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమైతే, ఒకప్పుడు ఇక్కడ ప్రపంచం ఎంత ఉండే, పెట్రా అనే ఒక పెద్ద ప్రపంచం ఎంతది. ఎక్కడెక్కడి నుంచో చూడటానికి వచ్చేవాళ్ళు. ఈరోజు కూడా వెళ్తారు. పెట్రా ఆఫ్ జోర్డాన్, ఈరోజు దాని పేరు జోర్డాన్ అంటారు, యోర్దాను అని. ఆ పెట్రా ఆఫ్ జోర్డాన్లో చూడటానికి వెళ్తా ఉన్నారు ఈరోజు కూడా. ఒకప్పుడు ప్రపంచం ఎంత, ఈరోజు అక్కడికి పోతే కన్నుమరుగైపోయిన ఎర్రని జానపదం. అందుకే చరిత్ర ఈరోజు కూడా మనతో మాట్లాడుతుంది. ఏమనే? నీ గనక కొమ్ములు వస్తే ఎవరు రంగంలో దిగుతారో? దేవుడు వస్తాడు. అది మనిషి అయినా సరే, జాతి అయినా సరే, ఎంత పెద్దోడైనా సరే, నేను 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 అని చెప్పి వెర్రవీగుతా ఉన్నాడు అనుకోండి, వాడు కొమ్ములు ఎరగదీయడానికి ఎవరు వస్తారో? దేవుడే రంగంలోకి వస్తాడు. కొడితే ఏమైపోతుందో తెలుసండి? పిచ్చెక్కిపోవాలన్నమాట. మా ఊరిలో ఒక ఆయన ఉండేవాడు, పేరు చెప్పకుండా చెబుతున్నాను ఎందుకంటే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. ఆయన పేరు చెబితే అందరికి భయమే. అసలు ఆయనతో మాట్లాడాలని అందరికి భయం. మంచి రౌడీ షీటర్. ఎలాంటి రౌడీ షీటర్ ఏం చేశాడంటే అసలు అందరం ఉడికిచ్చేవాడు. ఇట్లా వణికిస్తున్న ఆయన సడన్గా కరోనా వచ్చింది, చచ్చిపోయాడు. చంపేసింది ఎవరు? చెప్పండి, చంపేసింది ఎవరు? కంటికి కనపడని పురుగు అటా దూరింది, అటా ఎత్తేసింది. అవునా కాదా? అందరూ అనుకోండి, అరే అంత మొగోడు చచ్చిపోయాడని. నువ్వు ఎంత పెద్ద మొగోడువో ఎవరికి అవసరం లేదు, దేవుడికి అవసరం లేదు. అవునా కాదా? కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. తేడా వచ్చిందనుకోండి, ఇది యెహోవా వాక్కు, ఇదిగో నేను రంగంలో దిగాడు అనుకోండి, అది ఎలాంటి సామ్రాజ్యమైనా ఏమైపోద్ది? ఆ రోజు సొదొమ గొమొర్రా, మొన్నేంటి కనుమరుగైన ఎర్రని సామ్రాజ్యం. ఈరోజు ఏంటి? పెద్ద హాలీవుడ్ స్టూడియో కాలిపోయింది. రేపటి దినాన ఇంకెవడన్నా మేసం మెలేసాడు అనుకోండి, వాడిని ఏం చేస్తాడో? కొడితే దిమ్మ తిరిగిపోతాడు. ఎవరు కొడితే? దేవుడు కొడితే. అర్థమవుతుందండి? కాబట్టి చివరి సీన్ ఏంటంటే మన పుస్తకంలో మళ్ళీ విమానం అంతా రెడీ అయిపోదు. రెడీ అయిన తర్వాత ఫ్లైట్ అంతా రెడీ అయిన తర్వాత మనుషులందరూ ఇప్పుడు భయం మొదలైంది. వాడికి ఏం భయం? దేవుడితో జాగ్రత్తగా ఉండాలి, నోరు జారకూడదు. తెలివైన పాస్టర్ ఏం చేస్తాడని అన్నీ అంటాడు, కానీ ఏది మాట్లాడు. అవునా కదండి? ఎప్పుడైనా చూడండి, పాస్టర్లో ఈయన తెలివైన పాస్టర్ని ఎవరిని అంటాం? అన్నీ అంటాడు, అన్నీ తెలుసు, కానీ ఏది మాట్లాడు. గొప్ప పాస్టర్. తిక్కల పాస్టర్ ఎవరంటే ఏమీ తెలియదు, అన్నీ నాదని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళని ఏమన్నా తిక్కలోడు అనేవాడు పాస్టర్. దెబ్బలన్నీ ఆయనకే తగులుతాయి. అవునా కాదా? ఎందుకని? నోటి దోల. కొంతమంది ఉంటారు తెలివిగల పాస్టర్, అన్నీ చూస్తారు, నాకేం తెలియదు అన్నట్టు వెళ్ళిపోతారు. మా పాస్టర్ గారు ఉన్నారు, సుందరయ్య గారు, అన్నీ తెలుసు, కాకపోతే మనకి ఎందుకు సార్ ఇవన్నీ అని సైలెంట్గా వెళ్ళిపోతారు. అందుకే ఈరోజు దేవుడి సేవలో విపరీతంగా వాడబడుతున్నాడు. ఎవరి గురించి ఏ మాట కూడా ఎప్పుడు పొరపాటును కూడా మాట్లాడు, అన్నీ తెలిసినాగా. అర్థమవుతుందండి? ఎందుకని? నోరు జాగ్రత్తగా ఉండాలి, కరెక్ట్గా మాట్లాడాలి. తేడా వచ్చిందనుకోండి, చివరికి ఏమన్నాడు దేవుడు? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు భూమి మీద లేకుండా చేస్తున్నావు. ఈరోజు ఎవరు లేరు? వాళ్ళు లేరు. మనం కూడా అలాంటి డైలాగులు కొట్టామనుకోండి, చివరికి ఆ డైలాగ్ మనకే వచ్చింది. కాబట్టి కొట్టే డైలాగుల్ని ఎట్లా కొట్టాలి? మంచి డైలాగులు కొట్టండి, నలుగురిని బాగు చేసే డైలాగులు కొట్టండి, నలుగురిని దేవుళ్ళో నడిపించే డైలాగులు కొట్టండి. మరి ఎంతవరకు ఈ వర్తమానాన్ని ముగించుకుందాం, మరి ప్రార్థన చేసుకుందాం. మనందరం ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, మరి ఈరోజు ప్రభా మీరు ఏర్పాటు చేసిన ఈ మంచి సమయం కొరకు మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. బైబిల్ గ్రంథంలో నుంచి, చరిత్రలో నుంచి అనేక సంగతులను ప్రభా ఇప్పుడు దాకా మేము విన్నాం ప్రభా. మీ గురించి తెలుసుకుని మీకు ఇష్టలుగా జీవించి చరిత్రలో జరిగినటువంటి ఆ తప్పిదాలు మా జీవితంలో జరగకుండా మేమందరం ప్రభా మీకు ఇష్టలుగా బ్రతికి అనేక మందికి సువార్తను ప్రకటించి నడిపించినట్లుగా మీ సహాయాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరి అందరికీ వందనాలు. మరి ఓపిక అయినందుకు మరి అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. వర్తమానం ఆయన ఎవరు చెప్పారా? అప్పుడు యావత్తుగా అనేక మంది జిల్లాలో దొరల మధ్యలో మీరు ఎక్కడ దేవుడి మాటలో సంపాదన లాక్కోవడం తప్ప ఏదో చెప్పదు దేవుడు. ఎంత టైం అయినా కూడా చాలా వినిందండి. వందనాలు ఐగర్ నాకు వందనాలు చేస్తున్నాను, చాలా కప్పాలనుకున్నాను ఐగర్. అయితే ఏంటంటే నెలలో ఒక దగ్గర సార్ వచ్చి మనకు రోజు నైట్ ఒక రోజంతా పెడితే 6 గంటలు 7 గంటలు నిలబడి అయినా వాక్యాన్ని బోధిస్తాడు. అనేక జిల్లాలు తీసుకుపోయి నన్ను తెలుసా. ఇక నిలబడ్డం మనం ఆకలి తినమని వచ్చాడు, కానీ ఆయన మాత్రము చాలా ఇంకా దేవుడు ఆయన్ని బహుగా దీవించాలని నా ప్రార్థన. మనందరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, చూమగల ఆయన, ఈ దాసుడు అమూలమైన మాటలు మాకు కళ్ళు మూసుకున్న కళ్ళుని తెరిపించినందుకు అయ్యా. నీవే రంగంలో దిగతుమని చెప్పి చాలా మందికి తెలవదయ్యా. అన్యాయం చేస్తున్నారు కానీ న్యాయం చేయటం లేదయ్యా. దాసుడు ద్వారా తెలుసుకున్నావు తండ్రి. అయ్యా మా కళ్ళు తెరిపించండి ప్రభా. పాపం చేయకుండా నాయన మమ్మల్ని బతికించమని, నీ వాక్యాన్ని విని రక్షణ పొందే భాగ్యం దయచమని క్రీస్తు యేసు నామములో స్తుతించి మనల్ని పొందినాం తండ్రి, ఆమేన్. History maps and ruins agree. God's word confirmed through archaeology. Mystery revealed with divine insight. By King Shaitanya saga shining bright. Echoes of vanished red, the Edomite's domain. By King Shaitanya saga shining bright. Echoes of vanished red, the Edomite's domain. By King Shaitanya saga shining bright. Echoes of vanished red, the Edomite's domain. By King Shaitanya saga shining bright. Echoes of vanished red, the Edomite's domain. By King Shaitanya saga shining bright.